వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అక్యుములేట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అక్యుములేట్ ఫంక్షన్ ఎందుకు యూస్ అవుతుందంటే మనం ఒక ఫంక్షన్ అండ్ ఇటరబుల్ పాస్ చేసినప్పుడు ఇటరబుల్లో ఉన్న వాల్యూస్ ఫంక్షన్లో ఏ కోడ్ అయితే రాసి ఉంటామో ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. బట్ ఈచ్ టైం ఫంక్షన్ కంప్లీట్ అయిపోయినాక వచ్చిన రిజల్టెంట్ వాల్యూ అనేది ఒక లిస్ట్లో సేవ్ అవ్వడానికి ఈ అక్యుములేట్ ఫంక్షన్ అనేది యూస్ అవుతుంది. మనం ఈ అక్యుములేట్ ఫంక్షన్ యూస్ చేయాలంటే ఇటర్ టూల్స్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హియర్ యూ కెన్ సీ ది సింటాక్స్ ఆఫ్ అక్యుములేట్ ఫంక్షన్. ఫస్ట్లీ మనం అక్యుములేట్ ఇటర్ టూల్స్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ అక్యుములేట్లో 2 పారామీటర్స్ ఉన్నాయి, ఇటరబుల్ అండ్ ఫంక్షన్. ఇటరబుల్ అంటే లిస్ట్, టపుల్, డిక్షనరీ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. Function means whatever we want to perform, that code should be inserted inside the function. At a time ఫంక్షన్లో 2 వాల్యూస్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కోడ్ చూద్దాం. ఇనిషియల్లీ ఇటర్ టూల్స్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసాం. ఆపరేటర్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసాం ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై, అడిషన్, సబ్ట్రాక్షన్ అనే ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలంటే ఆపరేషన్స్ అన్ని ఆపరేటర్ మాడ్యూల్తో పాసిబుల్ అవుతుంది. సో అందుకని మనం ఆపరేటర్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసాం. నమ్స్ అనే లిస్ట్ని క్రియేట్ చేసాం అండ్ దెన్ ఇక్కడ అక్యుములేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ఫస్ట్ పారామీటర్గా లిస్ట్ని పాస్ చేసాం అండ్ దెన్ ఆపరేటర్ డాట్ మల్టిప్లై అనే ఫంక్షన్ని మనం క్రియేట్ చేసాం. ఫైనల్లీ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ప్రింట్ చేస్తే ఈ రిజల్ట్ అనే వాల్యూలో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ అయి ఉంటాయి. సో మనకి లొకేషన్ అడ్రస్ ఒకటే చూపిస్తుంది. అందుకని ఇక్కడ లిస్ట్ ఆఫ్ రిజల్ట్ అని మనం ప్రింట్ చేసాం. ఫైనల్లీ ఈచ్ టైం మనకి ఫంక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వగానే ఏ వాల్యూస్ అయితే వస్తుందో ఆ వాల్యూ ఈ లిస్ట్లో స్టోర్ అవుతూ వస్తుంది. సో ఇంటర్నల్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ అవుతుంది, ఇనిషియల్లీ 1 అనే వాల్యూ ఉంటుంది కదా, ఆ 1 అనే వాల్యూ 1 into 2 ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి 2 అనే వాల్యూ యాడ్ అవుతుంది. అండ్ దెన్ ఈ 2 వాల్యూ నెక్స్ట్ వాల్యూతో మల్టిప్లై అయ్యి 6 వాల్యూ రిజల్టెంట్గా వచ్చి లిస్ట్లో యాడ్ అవుతుంది. అండ్ దెన్ 6 అనే వాల్యూ నెక్స్ట్ వాల్యూతో మల్టిప్లై అయ్యి ఫైనల్లీ 24 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఏ వాల్యూ లేదు కాబట్టి ఈ 4 వాల్యూస్ లిస్ట్గా స్టోర్ అయ్యి మనకి ప్రింట్ అవుతాయి. ఇప్పుడు అక్యుములేట్ ఫంక్షన్ని ప్రాక్టికల్గా చూద్దాం. సో దానికోసం ఇటర్ టూల్స్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేద్దాం. యాడ్ అనే ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేద్దాం. 2 పారామీటర్స్ని పాస్ చేసాం. ఫైనల్లీ x+y రిటర్న్ అవుతుంది. నంబర్స్ అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేసి 1, 2, 3, 4, 5 అనే వాల్యూస్ని స్టోర్ చేద్దాం. ఫైనల్ అనే వాల్యూలో అక్యుములేట్ ఫంక్షన్ని పాస్ చేద్దాం. ఫస్ట్ పారామీటర్స్గా మనం ఇటరబుల్ని పాస్ చేయాలి. సెకండ్ పారామీటర్గా ఫంక్షన్ని పాస్ చేయాలి. ఫస్ట్ జస్ట్ ప్రింట్ ఫైనల్ అని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ చేస్తే మనకు అడ్రస్ అనేది ప్రింట్ అయింది, ఎందుకంటే ఫైనల్ అనే వాల్యూస్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ అయి ఉంటాయి. సో అందుకు ఇక్కడ ఓన్లీ ఆ లొకేషన్ ఒకటి ప్రింట్ అయింది. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఫైనల్ అని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ చేస్తే ఈచ్ టైం ఇక్కడ మనం ఇంటర్నల్ వర్కింగ్ ప్రొసీజర్ చూస్తే ఇనిషియల్గా 1 అనే వాల్యూ ఇక్కడ స్టోర్ అయింది. 1 and 2 వాల్యూస్ యాడ్ ఫంక్షన్లోకి వెళ్ళి రిజల్ట్గా 3 అనే వాల్యూ వచ్చింది. ఆ వచ్చిన వాల్యూ మళ్ళీ ఇక్కడ స్టోర్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ పారామీటర్గా 3 అండ్ దీంట్లో ఉండే నెక్స్ట్ వాల్యూ 3 అండ్ దెన్ ఆ రెండు యాడ్ అయ్యి 6 అనే వాల్యూ మనకి రిజల్ట్గా వస్తుంది. ఆ వాల్యూ ఇక్కడ స్టోర్ అయింది. అండ్ దెన్
నెక్స్ట్ టైం 6 అనే వాల్యూ ఫస్ట్ పారామీటర్గా అండ్ దెన్ 4 అనే వాల్యూ నెక్స్ట్ పారామీటర్గా ఇక్కడ పాస్ అయ్యి రిజల్ట్ వాల్యూ 10గా వస్తుంది. ఆ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ దెన్ 10 వాల్యూ ప్లస్ 5 వాల్యూ 15గా స్టోర్ అవుతుంది. తర్వాత దెర్ ఈస్ నో మోర్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ స్టోర్ అయిన వాల్యూస్ అన్నీ మనకి ప్రింట్ చేయగా రిజల్ట్గా వచ్చాయి. So this is about accumulate function. For more videos, subscribe to my channel. Thank you.